తర్వాత దగ్గు వర్షం పట్టిందంటే చేతులకి వెళ్ళలే నేను 4 యూతలు నాకుడే నాకు రాముడు రామల్ల రాఘవ ఈ ఎన్ని గొడ్డలు పుట్టిండు ఎమ్మలారా రాముడు రామల్ల రాఘవ భగవంతుడు వెళ్ళిపోయినప్పుడు ఆ తల్లి నరమానుడు అనుకున్నది భగవంతుడు అనుకోకపోయానమ్మా కొట్టే దెబ్బ తెలుసుకోవచ్చు భగవంతుడు కొట్టే దెబ్బ తెలియబోదు నరమానవుని రూపం నచ్చిండు భగవంతుడు సంతానం ఇచ్చి ఇంటి కొండకి వెళ్ళిపోయిండు అవ్వలే దొంగతనం చేసినోడు దొంగతలో సాగుంటాడు ఏమన్నా అన్నాడా పొచ్చోడు జర చెప్పే జర నీ దయ చెప్పే నీ దయ చెప్పే జర నీ దండం పెడతా చెప్పే జర నీ దండం పెడతా చెప్పే జర నీ కాలు ముక్త చెప్పే జర నీ కాలు ముక్త చెప్పే ఉత్సాహత చెప్పే ఉత్సాహ ఉత్సాహని మొత్తం పిచ్చ పోతుందిరా పిచ్చిలేస్తుందిరా భగవంతుడు వచ్చిండు మన సంతానం ఇచ్చిండు సంతానం ఇచ్చాడా తీయగా మరి ఇస్తే కనబడుతుంది ఇప్పుడే కనబడుతుందా మనం నాటు ఏగానే వడ్లు మన చేతికి వస్తానయ్యా మనం పత్తి గింజ పెట్టగానే పువ్వు వచ్చి కాయగాసి కథకచ్చి మన చేతికి వస్తాడా ఇది కూడా ముందు ముందు ఓ ఇది ముందు ముందా అట్లా అబ్బాయే పుడతాడు ఏమున్నది అన్న వచ్చేనన్న నా సంబరం అరే కొడుకు కొడుతున్నాడు సంబరం నీకే పెత్తాను అసలే అయ్యా ఇక మన గారు మన కొడుకో బిడ్డ మరి కలుగుతుంది అయ్యా ఇక మనం వెళ్ళిపోదాం అని భార్య భర్తలు చూడు మరి పోవంగా ఎన్ని రోజులు వెళ్ళి రవంగా అన్ని రోజులు చూడు బండ్లు కొట్టుకొని ఊరు ధర్మరాజు బండ్లు కొట్టుకున్నాడే మళ్ళీ కొట్టుకుంటారు మళ్ళీ మీదకి ఇల్లు ఉంది
పైలావు నేను కచ్చేరి కాడ పోతానా నువ్వు పోతావు నేను ఒక్కనే ఉన్నా అంటే నీతో నేను ఉన్నాను నానే మన ఇంట్లో దాచుకులు లేరా దాసోర్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు 14 మంది ఉండేది పుణ్య అనుకుంటారా పుచ్చి అనుకుంటారా ఏడాదికి 270 ఇస్తాం ఇస్తారా మీరు 270 రూపాయలు 270 తీసుకుని ఎంత జిలజీలు ఉండాలి మీరు ఇచ్చే 270 బిల్డింగ్లు కడతారు చెప్పే పెంచిన కాడికెళ్ళే మద్దతు కట్టందా 200 తీసుకున్నప్పుడు మంచిగా ఉండదు కాబట్టి మద్దతు కట్టా నేను పిలుస్తాను మోసం చేసినాయి వంకాయలు బీరకాయలు దూరకాయలు అట్టి చేపలు గౌన్లు లంగాలు గౌన్లు గౌన్లు లంగాలు ఏం చేస్తారు వింటున్నాడు నేను చెల్లమ్మలో జలకమ్మలో ఆడుతుంటే అట్లాంటి ఎవరంటే బట్టరైకిడి చేసి బాత్రూమ్ లో స్నానం చేస్తున్నానయ్యా అట్లే ఊరికి వచ్చా వీళ్ళ కుక్కలు ఎమ్మడి పడతాయి అట్లా కాదయ్యా స్నానం చేస్తున్నాను బాత్రూమ్ లో పోయినా కరెంటు వేసిన బంద్ అయింది ఎరాదా కరెంటు అగరాదా కరెంటు ఇయ్యద్దో నల్ల అగత్తుదో నల్ల అని ఇక బాత్రూమ్ లే కూర్చున్నా బాత్రూమ్ లో కూర్చున్నా ఇక పేపర్ తెచ్చిండు బాత్రూమ్ చేసిండు ఇక ఈనాడు పేపర్ చదువుకుంటా బాత్రూమ్ లో కూర్చున్నాయ్యా నా పేపర్ కళ్ళేసిండు పేపర్ పేపర్ కళ్ళేస్తారా పేపర్ పట్టుకొని ఇంటి ముందరికి వచ్చిన ఇంట్లో బాత్రూమ్ లో డోర్ మీదకి దాని చేతికిచ్చినా పేరు గొయ్యం పెట్టుకున్నాడు నోటి ఉత్సవైపోవాడు లోపలికి వస్తే ఆ గొయ్యం లేకపోతే మోసం అయితే అత్తని అక్కనే ఉండు చెల్లె ఉందా పన్నపూర్ణ ఓ రంజముడు నా పేరు అన్నపూర్ణ పన్నపూర్ణ కాదు ఓ అన్నపూర్ణ అయ్యో అన్నపూర్ణ అన్నపోతేనే పన్నపూర్ణ అయింది నువ్వేం చేస్తానవే ఏం చేస్తా నానే వెనక పెళ్లి పెట్టుకుంటానా ఓ దిక్కువాజమ్మ ఉండగా వెనక పెళ్లి పెట్టుకుంటే నీకు అట్లా అంటే అబద్ధమైందా అట్లా కాదే కేసీఆర్ ఇచ్చిన నల్ల అయితే ఉన్నది కదా డ్రమ్ములల్లా అన్నిట్లో నీళ్ళు వచ్చిన వాడపండు పోతుంటే మందినా సంవత్సరాలు తిడతారా అని బెండ్ నొక్కుతానే బెండ్ పెడతాను అవ్వ కడుపు కావాలన్నా అల్లకు బెండ్ పెడతాను అంటే అయిపోయాం ముచ్చట నీ అవ్వ కడుపు కాలక వెనక బెండ్ పెట్టుకుంటా అన్యాయం పాడువాడా మరొక దొరదొరతనం వచ్చినట్టున్నది వెళ్ళిపోసమరమ్మ అజవారి వీడు చూడు నా అందము చూడు బావయ్యా ముక్కుదోడు
పోతే తీరాగా లోపల మందం ఆయన పొక్క చూస్తున్నా తాగుతుంది వైరు కూడా కత్తిగా ధాన్యం కట్టరా మా ఆయన మా హస్బెండ్ కాదు కట్టమయ్యా ధాన్యంరా ధాన్యం కట్టమయ్యా అంటే ధాన్యం కట్టక మంది ధాన్యాల మీద ఏం చేస్తా గుంజిగాలు ధాన్యాల మీద లంగలు పొక్కలు ఇప్పటికైనా కట్టుగా వండవనుగా నేను యొక్క భవనాల ముందు ఆయన ఎదుగుట్లు మేము వచ్చి ఎంతసేపు అవుతుంది ఇంట్లో అత్త నాగు ఏమండి కొట్టుడు మునిగిపోయి ఆయన చూస్తాం తప్పుడు చేస్తున్నాడు కుకుడు పాడలేదు సరగు ఎప్పుడు అయిపోయింది మనిషిగా అంటే పచ్చి మనిషా 2 జీవుల మనిషి అంటే 2 జీవులు నీకే న్యాయం ఎందుకో 2 జీవులు కదా 2 జీవులకే ఓ జీవి ఉంటుంది కొట్టుడు పాడు నీ అమ్మ రాడా